అనుదినము మనము ప్రభు నీ కృపావార్త మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు మనకు నేడు అనుగ్రహించిన వాగ్దానము యెహోషువ 1:9 నిబ్బరము కలిగి ధైర్యంగా నడుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. మనం నడిచే ప్రతి మార్గంలో కూడా ఆయన మనకు తోడై ఉంటారని, దిగులు పడకము, జడియకము, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని లేఖనంలో ప్రభు సెలవిచ్చినాడు. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా అన్నాడు. ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుని పిల్లలందరికీ. ఏంటి ఆజ్ఞ అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దు. పరిస్థితులు తారుమారుగా ఉండొచ్చు, అల్లకల్లోలంగా ఉండవచ్చు, మనశ్శాంతి లేని పరిస్థితులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, పలు విధాలైన శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం. ఎదురవుతున్న ప్రతి సవాల్ను జయించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే మొట్టమొదటిగా ఉండాల్సింది ధైర్యం, కాన్ఫిడెన్స్. ధైర్యం అనేది చాలా ఉపయోగపడుతుంది. ధైర్యం లేనప్పుడు గొప్పవారు సైతము ఓటమిని ఎదురు చూస్తారు. మిమ్మల్ని విజయ పదంలోకి వెళ్ళకుండా ఓటమి పాలు చేసేది మీలో ఉన్న భయమే. నేడే మీలో ఉన్న భయాన్ని బయటికి నెట్టివేయండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు భయపడకము, భయపడకము, భయపడకము అంటూ ప్రభు రాయించాడు. నా కుమారుడా భయపడకు, నా కుమార్తెను భయపడకు. పరిస్థితులను చూసి భయపడకు, నీ స్థితిగతులను చూసి నువ్వు కృంగిపోకు, నీకున్న అనారోగ్యాన్ని చూసి భయపడకు, నీకున్న ఆర్థిక ఇబ్బందులను చూసి భయపడకు, నీ మీదకు వస్తున్న నీ శత్రువులను చూసి నువ్వు భయపడకు, నీ మీద పెట్టబడిన కేసులను చూసుకొని నువ్వు భయపడవద్దు. ధైర్యంగా ఉండు, ప్రార్థించు. ఈనాటికైనా జయం మనదే. నువ్వు తప్పక జయిస్తావు. కృపగల దేవుడు నీకు జయం దయచేస్తాడు. సహజంగా మనుషులందరిలో 5 విధాలైన భయాలు ఉంటాయి. ఈ 5టిని మీరు జయించగలిగారంటే తప్పక విజయము, జయం మీ సొంతం అవుతుంది. అందులో మొదటిది ఫియర్ ఆఫ్ డేంజర్. ప్రమాదములు జరుగుతాయన్న భయం. ఈ భయాన్ని మీలోకి రానికండి. ఏం జరుగుతుందో, నాకు కీడు సంభవిస్తుందేమో, ఎక్కడో ఏదో ట్రెజడీ జరిగి ఉండొచ్చు, అది మీ ఇంట్లో జరుగుతుందన్న భయం కానీ, ఒక వార్త విన్నప్పుడు కానీ, కొన్నిసార్లు ప్రమాదకరమైన ఏదో జరుగుతున్నాయి అని విన్నప్పుడు ఆ ప్రమాదం నా మీదకి కూడా వస్తుందేమో, నా ఇల్లు ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందన్న భయంతో కృంగిపోకండి. ఆ సవాల్ను ఎలా జయించాలో మీరు సిద్ధపడండి, ప్రార్థించండి. అంతేగాని దానికి భయపడుతూ కూర్చుంటే దాన్ని మీ మీదకి రమ్మని పిలిచిన వాళ్ళు అవుతారు. భయంతో కాదు, ధైర్యంతో మీరు జయించాలి. రెండవదిగా ఫియర్ ఆఫ్ మ్యాన్, మనుషుల గురించిన భయం. యోబు 3:25 ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నో అదే నా మీదకి వచ్చుచున్నది అన్నాడు. కాబట్టి కొన్ని మార్లు ఏదో వస్తుందన్న భయం మన మనసులో ఉంటే దాన్ని మనం రమ్ము అని ఆహ్వానించిన వాళ్ళు అవుతున్నాం. ఎవరికారు వ్యాధులు వస్తాయేనో, ఏదో సమస్యలు వచ్చి పడతాయేనో, ఆ భయంతో మీరు దానికి సిగ్నల్స్ పంపకండి. మూడవదిగా ఫియర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరే భయపడుతుంటారు. ఐ కాంట్ డూ దట్, ఐ డోంట్ నో దిస్, ఐ విల్ నెవర్ బీ సక్సెస్ఫుల్. మీకు నెగటివ్గా మీరు మాట్లాడుకుంటూ యూ హ్యావ్ అ ఫియర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఈ 5 విధాలైన భయాల్లో 4వది ఫియర్ ఆఫ్ సాటన్, ఫియర్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్, డీమన్స్, విచ్ క్రాఫ్ట్ పవర్స్ అని, బ్లాక్ మ్యాజిక్ అని, వైట్ మ్యాజిక్ అని. చిన్న అనారోగ్యం వస్తే ఎవరో ఏదో చేశారేమోనని, మా ఇంటికి ఎవరో ఏదో చేసి ఉంటారని, ఇటువంటి పనికి మాలిన భయాలు పక్కన పెట్టండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని రాయబడింది. ఆ వాక్యాన్ని పట్టుకోండి. ఒక కీర్తన పాడుకున్నాం. లేదు లేదు ఏ శిక్ష లేదు క్రీస్తునందు ఉన్న వారికి, లేదు లేదు ఏ భయము లేదు యేసునందు జీవించు వారికి, లేదు లేదు ఏ శిక్ష లేదు క్రీస్తునందు ఉన్న వారికి, లేదు లేదు ఏ భయము లేదు యేసునందు జీవించు వారికి, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. భయపడకు, దిగులు పడకు, యేసు నిన్ను ఆదుకొనును. భయపడకు, దిగులు పడకు, యేసు నిన్ను ఆదుకొనును. భయపడకు, దిగులు పడకు, యేసు నిన్ను ఆదుకొనును. మరి 5వ విధమైనటువంటి భయం ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. రేపేం జరగబోతుందో, మా కుటుంబం ఎలా ఉంటుందో, మా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, చదువులో రాణిస్తానో లేదో, ఎలాంటి వ్యక్తితో వివాహం చేసుకోబోతున్నానో అనుకుంటూ రకరకాల భయాలు. ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో నా జీవితం ఏమైపోతుంది, ఉద్యోగం పోతుందేమో, వ్యాపారంలో రాణించలేనేమో, ఏదో ఒక విధమైన భయం పట్టి మిమ్మల్ని పీడిస్తూ ఉంటే ఈరోజే ఆ భవిష్యత్తు గురించిన భయం నుండి ప్రభు మిమ్మల్ని విడిపించునుగాక. ఆ భయం నుండి బయటికి రండి.
రేపు అనే దగ్గర భయం పెట్టద్దు, భయం దగ్గర ప్రభుని పెట్టండి. రక్షకుడైన దేవుని పెట్టుకోండి. దేవా, రేపు అనే రోజు నీ చేతిలో ఉంది, నీవు ఇస్తేనే నాకు అది రేపు అవుతుంది. రేపు అనే రోజున ప్రభుని మీ ముందు పెట్టుకుని నడిచినప్పుడు ఆయన మిమ్మల్ని దీవించబోతున్నాడు. మీ భవిష్యత్తును ఆయన నిర్ణయించాలని ప్రార్థన చేయండి. ఈ 5 విధాలైన భయాలు నేడే మీ జీవితంలో నుండి తొలగిపోనుగాక. భయము అనేది జంతువులు కూడా కీడు చేస్తుంది. బలమైన జంతువు అయిండు కూడా చిన్న బలహీనమైన జంతువును చూసి భయపడి పరుగులు తీస్తుంది. అందుకే భయము జంతువులు కూడా కీడు చేస్తుంది, మనుషులు కూడా కీడు చేస్తుంది. చిన్న కుక్క పిల్ల ముందు ఆ ఎలుగుబంటి పరిగెత్తుకుంటూ పారిపోతుంది. ఇది వచ్చిందో లేదో బ్రతుకు జీవుడు అంటూ చెట్టు ఎక్కబోయింది, పరిగెత్తి పారిపోతుంది. ఇంతకీ ఎవరు దేని తరిమారంటే ఎలుగులో ఉన్నటువంటి భయమే ఆ ఎలుగుబంటిని తరిమేసింది. దాని ప్రాణ భయం దాన్ని తరిమేలా చేస్తుంది. ఈరోజు నువ్వు భయపడే వ్యక్తిగా ఉంటే ప్రతి చిన్న సమస్య కూడా నేను తరిమేస్తూ ఉంటుంది. ఒక చిన్న మేకపిల్ల ఆంబోతును మనం చూస్తే ఆంబోతు చాలా బలమైంది, శక్తివంతమైంది, ఎన్నో రెట్లు బలమైంది. అయినప్పటికీ చిన్న మేకపిల్ల దాని మీదకి వస్తుంటే పరుగున పారిపోయింది. ఎద్దయ్యుండి కూడా కొన్ని మార్లు భయం బలమైన వ్యక్తులను కూడా తరివేస్తుంది, నిలబడినకుండా చేస్తుంది. కనుక భయం మీలోకి రానికండి. అందుకే అన్నాడు దేవుడు, భయపడకము భయపడకము భయపడకమని. కుక్క బలమైందా, గిన్నె కోడి బలమైందా అంటే కుక్కలు కోళ్ళను చీల్చుకొని తినేస్తాయి. అలాంటిది ఒక గిన్నె కోడి కుక్కను చూడండి ఎలా పరిగెత్తిస్తుందో. ఇప్పుడు ఎవరు బలమైన వారు? బలహీనమైన జంతువు బలమైన జంతువుని తరిమేస్తుంది. అందుకే ధైర్యము నీకు జయమిస్తుంది, భయము నీకు బలమున్నా నిన్ను కృంగిపోయేలా చేస్తుంది. కోడిపుంజు ఎక్కడ, గుర్రం ఎక్కడ? గుర్రం ఎంత బలమైంది కోడిపుంజు ముందు. కానీ కోడిపుంజును చూసి గుర్రం కింద పడిపోయింది. బ్రతుకు జీవుడా అంటూ పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఆ పుంజు ఎగిరెగిరి దంతంతుంది. అంటే దీనికి ఎంత ధైర్యం! పిల్లిని చూస్తే ఎలక పారిపోవాలి, కానీ ఇక్కడ ఎలకను చూస్తే పిల్లి పారిపోతుంది. ఇప్పుడు ఎవరు ధైర్యవంతులో చూడండి. ఎలక ఎక్కడ, పిల్లి ఎక్కడ? ఎలక చాలా బలహీనమైంది. అసలు ఎలకలు పిల్లి వస్తుందంటేనే బ్రతుకు జీవుడానికి పారిపోతాయి. అలాంటిది ఎలక ఎంట పడుతుంటే పిల్లి పారిపోతుంది. ఇక్కడ అంతా రివర్స్ అయింది. అంటే ఇప్పుడు ధైర్యము, ఎలకలో ఉన్న ధైర్యము, కాన్ఫిడెన్స్ దాని శత్రువును తరమగలుగుతుంది. అంటే ఈరోజు దురాత్మలకు, చీకటి శక్తులకు, పరిస్థితులకు భయపడిపోతున్న సహోదరి, వాటిని చూసి మీరు భయపడద్దు, కానీ దేవుని యందు విశ్వాసంతో ధైర్యం కలిగి మీ పరిస్థితులను, మీ సవాళ్ళను జయించే శక్తిని ప్రభు మీకు ఇస్తాడని విశ్వాసంతో ముందుకు సాగి వెళ్ళండి. అంతే తప్ప భయపడుతూ కృంగిపోవద్దు. అయితే దేవుని ఎడల భయభక్తి కలిగి ఉండండి. ఆ భయము గౌరవంతో కూడింది, భక్తితో కూడింది, దేవుని మీద ఉన్న ప్రేమతో కూడింది. భయాన్ని జయించాలంటే దేవుని యందు భక్తి కలిగి ఉండండి, ప్రార్థించండి. యెహోవా యందు భయభక్తి గల వారి యొక్క పిల్లలకు బహుధైర్యం వస్తుందట. ఇన్నాళ్ళు అనేక విధాలైన భయాల వల్ల ఓటమిని సవి చూసిన ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు చెప్పినాడు, భయపడకము, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు జయమిస్తానని చెప్పిన వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తూ ఉండగా గొప్ప జయం ప్రభు మీకు దయచేయనుగాక. ఈరోజే సకల భయాలు పక్కన పెట్టి బహుధైర్యంగా యేసులో ముందుకు సాగి వెళ్తారన్న వారు చేతిని పైకెత్తగలరా? షల్ వి ప్రే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ వాగ్దానం పట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారిలో ఉన్న సకల భయాలు నేడే వారిని విడిచిపోవునుగాక. ఈ కృపతో వారిని బలపరచండి. 365 సార్లు బైబిల్లో నాయన మీరు సెలవిచ్చున్నారు, భయపడకము భయపడకము భయపడకమని. ఈ కుమారులుగా కుమార్తెలుగా నీ యందు విశ్వాసం ఉంచిన వారుగా ఈ రోజు నుండి వారు ప్రార్థిస్తుండగా బహుధైర్యం వారికి దయచేయండి. మా హృదయాల్లో ఉన్న సమస్త భయాలు తీసివేయండి. భవిష్యత్తు గురించిన భయం కానీ, వ్యాధి రోగముల గురించిన భయం కానీ, సాతాను శక్తుల గురించిన భయం కానీ, ఎవరు ఏ భయంతో కృంగిపోతున్నారో ఆ భయం నుండి వారు బయటపడదురుగాక. కృపగల మా దేవా, ఈ ప్రజలందరికీ గొప్ప ధైర్యం అనుగ్రహించి ఆత్మబలంతో నింపి ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. కృపను బలమును అనుగ్రహించి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. నేడు బర్త్డే, పుట్టినరోజు జరుపుకునే వారికి
హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం ఇర్మియా గ్రంథం 39:18 నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును. ఈ వాగ్దానంతో ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకును గాక. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ప్రతి విషయంలో పూర్ణావధార్యము భాగ్యము గలవారు అన్నట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. 2 Corinthians chapter 9:10, 2 Corinthians పత్రిక 9:10 ఐ విల్ ఎన్లార్జ్ ద హార్వెస్ట్ ఆఫ్ యువర్ రైచియస్నెస్. ప్రభువైన దేవుడు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి దంపతులను మిమ్మల్ని నిలబెట్టును గాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇవి ప్రభు ప్రేమతో ఇచ్చిన మాటలు. మీరిరువురు ఈ మాటలకు లోబడగలిగితే మీ కుటుంబం, మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మీ మధ్యలో ఉండి మీ జీవితాలను ఆదర్శ దంపతులుగా చేసి దీవించి ఆస్వాదించును గాక. మీరు అనేక యానివర్సరీలు జరుపుకునే కృపా సహాయం దంపతులని మీకు ప్రభు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. మీ పాపమంతా యేసు రక్తం తీసివేయును, మీ జీవితమంతా యేసు నామం మార్చివేయును. ఇక భయపడకు నీవు, ధైర్యముగా ఉండుము, విశ్వసించి ప్రార్థించుము, అద్భుతాలు నీ వెంట వచ్చును. హల్లెలూయా.